వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. రవి యొక్క బలం తగ్గింది. గత 2 నెలలుగా రవి యొక్క బలంతో రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆత్మస్థైర్యంతో గొప్పగా జీవనాన్ని సాగించినటువంటి వృషభ రాశి వారికి రవి బలం తగ్గడం గోచారపరంగా ఒకంత వ్యతిరేకమైన ఫలితాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా స్థానం మార్పు అనగా స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలపై ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే దుర్దోష శత్రు సంవాద, అక్కడ స్వస్థాన నాశనం చేయవహ అన్నారు, ఉన్న స్థానాన్ని వదిలిపెడతారని చెప్పారు. అలాగే ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో లేదా రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారితోటి, అంటే తోబుట్టువులతోటి లేదా అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యతను దెబ్బతీసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి వారితోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఎంతవరకు హామీ ఇవ్వగలరో అంతవరకు హామీ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. తప్పితే అతిగా వెళ్ళకూడదు. వెళితే మొదటికి మోసం వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే లాభస్థానస్థిత గ్రహాల వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది ఏది కూడా ఈ వారంలో కనబడదు. ప్రత్యేకించి ఆర్థిక నష్టం కానీ లేదా ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కానీ ఉండవు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందుతూ ఉంటుంది. ముందుకు సాగుతూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు కానీ నష్టం కానీ ఇది కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడడం లేదు. అలాగే వృషభ రాశి వారికి ఏమవుతుంది అంటే ఇక్కడ కొంత డీలా పడడానికి అవకాశం ఉంటుంది. అంటే సరైనటువంటి సపోర్ట్ దొరకకపోవడము, లేదా గతంలో మీకున్నటువంటి భరోసా ఇప్పుడు లేకపోతూ ఉండడము, లేదా గతంలో మీ మీద మీకే ఉండేటువంటి విశ్వాసం ఇప్పుడు తగ్గుతూ ఉండడము, లేదా కొంత ఓపిక తగ్గినట్టు అనిపిస్తూ ఉండడము ఇత్యాది విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం. అలాగే వడదెబ్బ తగులుతూ ఉండడం, సన్ స్ట్రోక్ అంటారే, అలా ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల దానివల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉండడం, స్కిన్ ప్రాబ్లమ్స్, డీహైడ్రేషన్ సమస్యల్ని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే వృషభ రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఆరోగ్య పరిస్థితులు, కొంత మానసిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండొచ్చు. మినహాయించి మిగతావన్నీ బాగున్నాయి. అంటే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా చాలా చక్కగానే ఉంటాయి. వాటిలో ఏ విధమైన ఇబ్బంది రాదు. కానీ ఒకానొక ఎగలో ఏదైతే మీరు చేద్దాం అనుకున్నారో అవి మీకు సాగకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.